సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ మైక్. హాయ్ హరీష్ శంకర్ గారు. హాయ్ హాయ్. ఐ హావ్ వన్ క్వశ్చన్. దీనికి ముందు ఓజీ మూవీ వచ్చింది కదా, Yeah. అది బ్లాక్ బస్టర్ అయింది కదా, Correct. దానిపైన మీ కామెంట్ ఏంటి? వెరీ హ్యాపీ. లైక్ మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో నేను ఎంత హ్యాపీ ఉన్నాను. గబ్బర్ సింగ్ ముందు వచ్చిన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కొంచెం డల్గా ఉండేవాళ్ళం. Yeah. ఓజీ వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఫుల్ ఆ రెస్పాన్స్తో రెచ్చిపోయి మరీ షూటింగ్ చేసాం. ఆ ఎనర్జీతో చేసాం కాబట్టి సినిమా అంత ఫాస్ట్గా ఫినిష్ చేసాం. అండ్ మీ ఓజీ తీసిన డైరెక్టరే గబ్బర్ సింగ్ సినిమా చూసి బయటకు వచ్చి రచ్చ చేశాడు. అందుకే నేను శ్రీరాములు థియేటర్కి వెళ్ళి మళ్ళీ ఐ గేవ్ ద సేమ్ ట్రిబ్యూట్ టు సుజీత్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. తెలుగులో ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా పార్థివన్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే నేను ఇందాక చెప్తాను కదా, ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండి. తెలుగులో ఉన్నారా లేరా అని కాదండి. ఇప్పుడు మనం సినిమా అనేది ఇట్ ఈస్ క్రాసింగ్. ఇప్పుడు రావు రమేష్ గారు మన ఆర్టిస్ట్ కదా, మరి కేజీఎఫ్లో ఆయన ఎందుకు పెట్టారు? ఫహాద్ ఫాసిల్ తమిళ్ కదా, పుష్పాలో మరి ఆయన ఎందుకు పెట్టారు? ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండి. అండ్ వీఆర్ మనందరము ఇండియన్ సినిమా మొత్తం ప్రపంచం అంతా తెలుగు సినిమాని చూస్తున్నప్పుడు మనం ఇంకా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఐ థింక్ వీ షుడ్ బ్రేక్ దిస్ language barriers, and every director has a freedom to work with whomever he wants. At the same time, having said that, కొత్తగా ఉండాలి. నల్ల నాగప్పనే కనబడాలి తప్ప బిఫోర్ చేసిన వాళ్ళు వీళ్ళు కనబడకూడదని. అండ్ డెఫినెట్గా మనకి ప్రకాష్ రాజ్ విలన్ అనగానే ప్రకాష్ రాజ్ గుర్తొస్తారు. ఆయన ఆల్రెడీ వకీల్ సాబ్ చేశారు, కళ్యాణ్ గారికి ఆపోజిట్గా జస్ట్ బిఫోర్ ఓజీలో కూడా చేశారు. సో ఇక్కడ ఒక చిన్న ఫ్రెష్నెస్ రావాలని. అండ్ పార్థిబన్ ఇస్ అ లెజెండ్ యాక్టర్ అండ్ లెజెండరీ డైరెక్టర్. అలాగే కేఎస్ రవికుమార్ గారు, కళ్యాణ్ గారు రెస్పెక్ట్ఫుల్గా ఇచ్చే ఒక పర్సన్ ఉండాలంటే కేఎస్ రవికుమార్ గారు డైరెక్టర్ ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఆయన కమల్ హాసన్ గారితో, రజనీకాంత్ గారితో ఎడాపెడా బ్లాక్ బస్టర్లు తీశారు. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ అండ్ ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్ టూ. సో కళ్యాణ్ గారు రెస్పెక్ట్ ఇవ్వాలి, కళ్యాణ్ గారు ఇట్లా పాటించాలంటే అలాంటి ఒక స్టేచర్. అలాంటి కేఎస్ రవికుమార్ గారు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఒక మురళీమోహన్ గారు లాంటి ఒక సీఎం క్యారెక్టర్. ఇవన్నీ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అయినా ఇంకా మనం పెట్టుకోవద్దండి, అని వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి బేసిక్గా. యా, పవన్ కళ్యాణ్ గారు ఐ థింక్ కాంతారా సినిమాకి ఇప్పుడు మనకి ఉస్తాద్కి ఇచ్చిన దానికంటే ఎక్కువగా టికెట్స్ హైక్ ఇచ్చారు యాక్చువల్గా. మరి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటే ఆయన ఇస్తారా అట్లాగా? యా, రైట్ అండి. నెక్స్ట్. సార్ యాక్చువల్లీ నేను మూవీ చూసినప్పుడు ఒకటే అనిపించింది, అంటే ఆ డైలాగ్స్ విన్నప్పుడు కూడా అంతసేపు సినిమా చూసి ఒకటే అనిపించిందా? లేదు. ఎన్ని అనిపించాలి బాసు? కాదు అంటే నర్వస్లో అలా మాట్లాడుతున్నాను. కానీ సమ్ ఆఫ్ ద డైలాగ్స్ విచ్ రెజంబ్లేట్స్ హిమ్ ఇన్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆల్సో, ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. మీరు మూవీ చూసాక డిడ్ యూ ఫెల్ట్ లైక్ ఇది రియల్ లైఫ్లో డైలాగ్ రాస్తున్నా, ఆర్ ఎల్స్ యూ ఫీల్ లైక్ అలా చేశాకే మీరు డైలాగ్ రాశారా, లేకపోతే మీరు అనుకోని ఆ డైలాగ్ రాశాక? ఇట్స్ వైస్ వర్సా అండి. ఫ్యూ డైలాగ్స్ అనిపిస్తాయి, ఫ్యూ డైలాగ్స్ బికాస్ ఒకటే డైలాగ్ దట్ విచ్ ఇన్స్ టు మై టు హార్ట్, అది ఏంటంటే అభివృద్ధి పేరుతో నా నోరు నొక్కేయటం మీకు అలవాటే కదా అంటారు. యా, అంటే అదే కొన్నిసార్లు అలా రాసేసిన తర్వాత అనిపించింది.